Is the recording started? Yeah, good evening to everyone. So earlier we discussed about the what is sales, what is Salesforce, what is going on, how the cloud will work. And లాస్ట్ టైం మనం ఇలా క్లౌడ్ వర్కింగ్ గురించి మొత్తం డిస్కస్ చేసుకున్నాం. సో ఇవాళ వచ్చేసరికి మనకి సేల్స్ ఫోర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మన టీం వచ్చేసరికి సేల్స్ ఫోర్స్ ఎలా వర్క్ అయింది ఏంటి అనేది. సో ఫస్ట్ ఓకే, నా స్క్రీన్ కనబడుతుంది కదా అందరికి? Yes, sir. ఐ విల్ టేక్ యా, థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మేషన్. సో మనకి సేల్స్ ఫోర్స్ లో వచ్చేసరికి 3 టైప్స్ ఉంటాయి మనకు ఆర్గనైజేషన్స్. సేల్స్ ఫోర్స్ వర్క్ అయ్యే ఆర్గనైజేషన్స్ మొత్తం మనకి 3 టైప్స్ ఉంటాయి. 1, 2 అండ్ 3. సో ఈ ఆర్గనైజేషన్స్ వచ్చేసరికి ఈ 3 మన సేల్స్ ఫోర్స్ నుంచి వచ్చాయన్నమాట మనకి ఇవి. సేల్స్ ఫోర్స్. సో మనకి సేల్స్ ఫోర్స్ నుంచి 3 ఆర్గనైజేషన్స్ అనేవి వస్తాయి. ఆర్గనైజేషన్స్ అంటే ఇవే మన యొక్క కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం, అంటే మనం చేసే వర్క్ మొత్తం ఈ 3 ఆర్గనైజేషన్ బేస్డ్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి డెవలపర్ ఆర్గ్. డెవలపర్ ఆర్గ్ మీన్స్ ఆర్గనైజేషన్, డెవలపర్ ఆర్గ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి శాండ్ బాక్స్. సో థర్డ్ వన్ వచ్చేసరికి ప్రొడక్షన్. సో మనకు మొత్తం సేల్స్ ఫోర్స్ లో 3 టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అనేవి ఉంటాయి. డెవలపర్ ఆర్గ్, శాండ్ బాక్స్, ప్రొడక్షన్. డెవలపర్ ఆర్గ్ లో మనకి ఏదైతే రిక్వైర్మెంట్ వచ్చిందో దాన్ని మనం డెవలప్ చేస్తాము. శాండ్ బాక్స్ లోకి వచ్చేసరికి మనం ఏదైతే డెవలప్ చేసామో దాన్ని శాండ్ బాక్స్ తీసుకెళ్లి శాండ్ బాక్స్ లో పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేసుకుంటాం. ఓకే, శాండ్ బాక్స్ ఇస్ ఆల్సో కాల్డ్ as టెస్టింగ్ ఆర్గ్. ఓకే, సో ఇక్కడ మనం టెస్ట్ చేసుకున్నది ప్రొడక్షన్ మూవ్ చేస్తాం. ప్రొడక్షన్ మూవ్ అయిన ప్రొడక్షన్ లో మనకి వర్క్ అనేది ప్రాసెస్ అయింది. సో మనకి సేల్స్ ఫోర్స్ మొత్తానికి 3 టైప్స్ ఆఫ్ ఆర్గ్స్ ఉంటాయి: డెవలపర్ ఆర్గ్, శాండ్ బాక్స్, ప్రొడక్షన్. సో దీనికి వచ్చేసి డిఫరెంట్ యూఆర్ఎల్స్ ఉంటాయి. అంటే దీనికి ఎలా లాగిన్ అవ్వాలి, క్రెడెన్షియల్స్ ఏ యూఆర్ఎల్ యూస్ చేయాలంటే డెవలపర్ ఆర్గ్ వచ్చేసరికి login.salesforce.com. ఓకే, సో ఇది మనకి డెవలపర్ ఆర్గ్ కి login.salesforce.com యూస్ చేస్తే మనం అందులో డెవలపర్ ఆర్గ్ లాగిన్ అవ్వచ్చు. శాండ్ బాక్స్ వచ్చేసరికి test.salesforce.com. సో మన టెస్టింగ్ వర్క్ వచ్చేసరికి ఈ యూఆర్ఎల్ యూస్ చేస్తాం అనమాట. సో ప్రొడక్షన్కి వచ్చేసరికి login.salesforce.com. salesforce.com. సో మనకి టోటల్ గా 3 డిఫరెంట్ ఆర్గ్స్ ఉంటాయి: డెవలపర్ ఆర్గ్, శాండ్ బాక్స్, ప్రొడక్షన్. సో డెవలపర్ ఆర్గ్ ఏం చేస్తామంటే మనకి ఏదైతే రిక్వైర్మెంట్ వచ్చిందో ఆ రిక్వైర్మెంట్ ని డెవలప్ చేస్తాము. శాండ్ బాక్స్ లోకి వెళ్ళేసరికి ఆ రిక్వైర్మెంట్ ని తరుపుగా టెస్ట్ చేస్తాం. ఓకే, తరుపుగా టెస్ట్ చేసి దాన్ని ప్రొడక్షన్ తీసుకెళ్తాం. ప్రొడక్షన్ లో వితౌట్ ఎనీ బగ్స్ మనం అందులో ఇంకా మన ప్రొడక్ట్ అనేది, మన ఎన్హాన్స్మెంట్ అనేది లైవ్ లోకి వెళ్ళింది. సో దీనికి వచ్చేసరికి డిఫరెంట్ యూఆర్ఎల్స్ logins.salesforce, test.salesforce.com అండ్ ప్రొడక్షన్ వచ్చేసరికి login.salesforce.com. ప్రొడక్షన్ మనం బై చేయాలి. ప్రొడక్షన్ కొంటే శాండ్ బాక్స్ అనేది వస్తుంది మనకి. ప్రొడక్షన్ మనం తీసుకుంటేనే శాండ్ బాక్స్ అనేది వస్తుంది. సో ఈ డెవలపర్ ఆర్గ్ అనేది ఫ్రీ అనమాట. మీ ఈమెయిల్తో నెంబర్ ఆఫ్ డెవలపర్ ఆర్గ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ నెంబర్ ఆఫ్ డెవలప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. దీని లిమిట్ ఆఫ్ టైమ్ 90 డేస్, 60 డేస్, అలా 90 డేస్ ఉండిద్ది. సో 90 డేస్లో మీరు లాగిన్ అయ్యారంటే, లాగిన్ అవ్వకపోతే మీ ఆర్గ్ అనేది ఎక్స్పైర్ అయిపోద్ది. సో దీని టైమ్ లైన్ వచ్చేసి 90 డేస్. డెవలపర్ ఆర్గ్ మనకు ఫ్రీ అనమాట, వితౌట్ ఎనీ పేమెంట్. సో డెవలపర్ ఆర్గ్ లో మనం ఏదైనా డెవలప్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ రెప్లికేటెడ్ ఆఫ్ ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ ఎలా ఉంటుందో డెవలపర్ ఆర్గ్ లో కూడా అలానే ఉంటుంది. సో ఇది మనకి ఫ్రీ అనమాట. నువ్వు వర్క్ చేసుకోవాలంటే వర్క్ చేసుకోవచ్చు, ఏదైనా టెస్టింగ్ చేయాలంటే చేసుకోవచ్చు, మొత్తం చేసుకోవచ్చు. కమింగ్ టు ద శాండ్ బాక్స్. శాండ్ బాక్స్ లోకి వచ్చేసరికి మనకి 4 టైప్స్ ఆఫ్ శాండ్ బాక్స్ ఉంటాయి. సో శాండ్ బాక్స్ కి వచ్చేసరికి వీ కెన్ సే సారీ సో శాండ్ బాక్స్ కి వచ్చేసరికి మనకి 4 టైప్స్ ఆఫ్ శాండ్ బాక్స్ ఉంటాయి. ఫస్ట్ది డెవలపర్ శాండ్ బాక్స్,
developer sandbox. Oh, yeah. Second, the developer pro sandbox. Third, the full copy sandbox. Fourth, the partial sandbox. Partial sandbox. మనకు మొత్తం శాండ్బాక్స్ లో 4 టైప్స్ ఆఫ్ శాండ్బాక్స్ ఉంటాయి. డెవలపర్ శాండ్బాక్స్, డెవలపర్ ప్రో శాండ్బాక్స్, ఫుల్ కాపీ శాండ్బాక్స్, పార్షియల్ కాపీ శాండ్బాక్స్. ఇవన్నిటికీ సేమ్ యూఆర్ఎల్. డిఫరెంట్ శాండ్బాక్స్లు ఇవి. ఓకే. సో మనకి టెస్టింగ్ వచ్చేసరికి మన టెస్టింగ్ అనేది డెవలపర్ శాండ్బాక్స్ లో మీరు ఏదైతే డెవలప్ చేశారో అందులో ఏమైనా చిన్న ఎన్హాన్స్మెంట్స్ ఉంటే అందులో చేసుకోవచ్చు. డెవలపర్ ప్రో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఎన్హాన్స్మెంట్స్ కి. ఫుల్ కాపీ శాండ్బాక్స్ లోకి వచ్చేసరికి మనకి ప్రొడక్షన్ లో ఏదైతే రికార్డ్ డేటా ఉండిద్దో ఆ రికార్డ్ డేటా ఫుల్ కాపీ శాండ్బాక్స్ లో పార్షల్ కాపీలో మనం యూజ్ చేసుకోవచ్చు. ఫుల్ కాపీ శాండ్బాక్స్ లో, పార్షల్ కాపీ శాండ్బాక్స్ లో ఈ 3-4 అన్న వాటిలో ప్రొడక్షన్ లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటాని మనం రిప్లికేట్ చేసుకోవచ్చు. ఐ మీన్ కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకొని ఈ డేటా ప్రకారం మనం చేసిన ఎన్హాన్స్మెంట్, సో మనం చేసిన వర్క్ అవుతుందా లేదా అని 3-4 లో మనం టెస్టింగ్ చేసుకోవచ్చు. సో ఇన్ని టైప్స్ ఆఫ్ టెస్టింగ్ దాటుకున్న తర్వాత మన యొక్క కోడ్ అనే కానీ మన ఎన్హాన్స్మెంట్ అనే కానీ ఫుల్ క్లియర్ గా ఉంటుంది వితౌట్ ఎనీ బగ్. ఓకే. సో మనకు టెస్టింగ్ లో 4 టైప్స్ ఆఫ్ శాండ్బాక్స్ యూజ్ చేస్తాం. డెవలపర్ శాండ్బాక్స్, డెవలపర్ ప్రో శాండ్బాక్స్, ఫుల్ కాపీ శాండ్బాక్స్ అండ్ పార్షియల్ కాపీ శాండ్బాక్స్. సో ఎన్నిటి నుంచి దాటుకున్న తర్వాత, ఐ మీన్ ఎన్నిటి నుంచి వచ్చిన తర్వాత మనకి ప్రొడక్షన్ లోకి అనేది మన ఎన్హాన్స్మెంట్, మన యొక్క రిక్వైర్మెంట్ మొత్తం అనేది ప్రొడక్షన్ లోకి వెళ్తుంది వితౌట్ ఎనీ బగ్. అప్ టు నో ఎనీ డౌట్? Sorry, come again. So do you have any doubts regarding this topic? Different dogs and types of sandboxes and how they will work? Yes, I have a small doubt because Yeah. And coming to the our general scenario, because we do not have any sandboxes. Once we have access to production, then we can create a sandboxes. Yes, correct. So here we have 4 types of sandboxes. Yes. What was the limit of MB for the? The limit will be like developer sandbox and developer pro sandbox. So you can create up to there was create up to more developer sandbox and developer sandbox. We can use more compared to the full copy and partial. Full copy and partial are the limited one. No, I think as per my knowledge, we do not have any developer org because it's in real-time scenario we have only sandboxes. We can use the develop the enhancements. So you can use the sandboxes. While you got the access for production, you got these 4 sandboxes. But developer org is a free org. You can create anything. Like you can create number of orgs. So we will do all the things in the developer org itself. Okay. I will show you how to create a developer org and we will work on it. Yeah, that's the testing purpose, because it's everyone we can use this in outside based on testing your purpose. We can use the company will say to use only sandboxes, not developer orgs. Otherwise they will give the scratch org. Yes, it is a limited time, like 7 days or 10 days, like that. Scratch org they will give. No, scratch org because the scratch org we do not have the data to build the development things. Yes. Yeah, scratch org will give the scratch org. Some of the companies will give the scratch orgs. So on that time we will have to build our enhancement in that, and we will need to push that into full sandbox, and we can push that into production. But 2 steps we need to do. Without data we cannot build anything. Yes. So if you want to data means you have to use full copy or partial. In a Yes. developer or developer pro org, you need to create your own data. How we can create a sandboxes? Is there any process for that?
Come again? No, how we can Uh, create a in, sandbox? in the production, in the yeah in the production Your in the production we go and for the sandbox, there you can create it. so in the production. In the production, in the production you have a button called sandbox, create sandboxes. You can create, you can choose the sandbox which you want to create, developer sandbox or developer pro, full copy or partial, and you can create there itself. We have Okay. option in the production. Okay. Yeah. Yeah, thanks, buddy. May I know your name? Venkat. Oh, thanks, Venkat. Thanks. Yeah, thank you. So up to now we are so enter this full enter this full days. So we work on the developer org itself. So let's go and create a developer org. Developer.salesforce.com. So I'm using the URL called developer.salesforce.com. So you can from here you can create a developer edition. You can see get developer edition. It is free. So if you give your details and you can find here. If you give your details and you can get the developer org for free. Okay. So I will use my previous org. So I will go through and it is a URL for login.salesforce.com. So this is the URL. So from here, I will use this username and my password that I was created by that I was created earlier. So this is the one. మీరు కావాలంటే ఆర్గ్ ఏమైనా క్రియేట్ చేసుకోవాలంటే developer.salesforce.com ని developer.salesforce.com అని టైప్ చేసి మీరు ఆర్గ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. salesforce.com. సో దీంతో మనం డెవలపర్ ఆర్గ్ అని క్రియేట్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఆర్గ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో దీనికి లాగిన్ అవ్వాలంటే login.salesforce.com. ఇది మన URL అన్నమాట. సో ఇక్కడ మనం మన సేల్స్ఫోర్స్ ఆర్గ్ ని యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మొత్తం. సో నేను నా ఎగ్జిస్టింగ్ ఆర్గ్ ని యూజ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేది సేల్స్ యాప్ అన్నమాట. సో అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. సో ఇది మనకు హోమ్ పేజ్, సెల్లర్ హోమ్ పేజ్. సో ఇక్కడికి వచ్చేసరికి మన డీల్స్ అంటే సారీ మన ఆపర్చునిటీస్ ఎన్ని సెల్ అవుతుంది, మన దాని యొక్క పైప్ లైన్ ఏంటి, అన్ని వాటి గురించి ఇక్కడ చూసుకోవచ్చు. సారీ. సో ఫ్రమ్ ద స్టార్టింగ్, సో ఈ మనకు ఆబ్జెక్ట్స్ అన్నమాట. సో ఫస్ట్ మనం ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఆ ఫీల్డ్స్ అంటే ఏంటో మనం ఫస్ట్ మనం చూద్దాము. సో కమింగ్ బ్యాక్ టు హియర్, ఐ విల్ టేక్ అనదర్ వన్. సో ఇది మన డేటాబేస్ అనుకుంటే, ఓకే, అజ్యూమ్ దిస్ ఇస్ అన్ డేటాబేస్. సో మీ యొక్క రికార్డ్స్ ని డేటాబేస్ అనేది సెవరల్ టైప్స్ గా డివైడ్ చేసుకున్నది. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి టైప్ ఆఫ్ ఆర్గ్. సో నీ ఆర్గ్ ఏంటి, ఫస్ట్ మనం ఆర్గ్ డీటెయిల్స్ లో ఫస్ట్ టైప్ అయింది ఆర్గ్ డీటెయిల్స్. ఫస్ట్ పాయింట్ ఆర్గ్ డీటెయిల్స్. సో మన ఆర్గ్ డీటెయిల్స్ ఇచ్చామంటే సో దట్ విల్ సే దిస్ ఇస్ అవర్ ఆర్గ్. సో ఇది మన ఆర్గ్ అనుకుంటే, సో అందులో ఉన్న డీటెయిల్స్ మనకు కావాలి. సో ఆ డీటెయిల్స్ ని ఎలా డివైడ్ చేసింది అంటే విత్ ద టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ లాగా సబ్ డివైడ్ చేసింది. డేటాబేస్ లో మనకి ఈచ్ ఆబ్జెక్ట్ అనేది ఇలా సేవ్ అయింది అనమాట. ఒక్కొక్క ఆబ్జెక్ట్ లో ఒక్కొక్క డేటా ఉండేలా లాగా. సో ఈ ఆబ్జెక్ట్ ఇలా వచ్చేసి మనకి డేటాబేస్ లో ఆబ్జెక్ట్స్ అనేవి ఇలా 1 by 1 అనేది సేవ్ అయింది. సో ఆబ్జెక్ట్ లోకి వచ్చేసరికి నీ డేటా అనేది ఫీల్డ్ ద్వారా అనేది అది మనకి చూపించింది అనమాట. సో ఇన్ ద ఆబ్జెక్ట్ లో మనకి ఫీల్డ్స్ ద్వారా మనకి డేటా అనేది సేవ్ అయింది అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ లెవెల్లో డేటా అనేది డివైడ్ అయింది. డివైడ్ అయిన తర్వాత దాన్ని ఫీల్డ్ లెవెల్లో సేవ్ అయింది మనకి డేటాబేస్ లో. సో మనకి ఇప్పుడు ఏమన్నా ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ లో పర్టికులర్ ఫీల్డ్ వాల్యూ చూడాలనుకుంటే ఆ వాల్యూని మనం బై క్వెరీ ఆర్ బై క్వెరీ మనం తీసుకొచ్చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే,
క్వెరీ చేసి. సో ఇక్కడ మనకి మన ఆర్గనైజేషన్‌లో మన డేటాని ఆబ్జెక్ట్స్‌లో సేవ్ చే ఆబ్జెక్ట్‌లో డివైడ్ చేసి, ఆబ్జెక్ట్‌లో ఫీల్డ్స్ టైప్స్ లాగా మనకి డేటా అనేది సేవ్ అయిద్ది. మన డేటా. సో లెట్స్ అస్యూమ్ నా పేరుంది. నా పేరు వెంకట్. సో లెట్స్ సే ఇట్ ఈస్ ఎ నేమ్. నేమ్ అనేది వెంకట్. ఈ నేమ్ అనేది వెంకట్ అనేది ఈ డేటాబేస్‌లో మనకి సెర్చ్ చేయడానికి చాలా టైం పట్టిద్ది. నేమ్ అనే వెంకట్ అనేది చాలా టైం పట్టిద్ది కాబట్టి దీనికి మనం ఆబ్జెక్ట్‌ని యూజ్ చేస్తాం. ఆబ్జెక్ట్ అనేది ఏం చేసిద్దంటే మన డీటెయిల్స్ అన్నిటిని డిఫరెంట్ ఆబ్జెక్ట్‌ల లేయర్ లాగా తీసుకొని, ఆ లేయర్‌లో ఫీల్డ్స్ లాగా మన వాల్యూస్‌ని సేవ్ చేసుకునిద్ది. మన వాల్యూని ఫీల్డ్స్‌లో సేవ్ చేస్తాం. ఆ ఫీల్డ్స్ అనే ఆబ్జెక్ట్‌కి లింక్ అయ్యి ఉండిద్ది. ఓకే. దిస్ ఇస్ ద హైరార్కీ రిగార్డింగ్ టు సేవ్ అవర్ డేటా ఇన్ అవర్ డేటాబేస్. గాట్ ఇట్? హియర్ మన ఈ ఈ ఈ ట్యాబ్స్ వచ్చేసరికి, ఈ ట్యాబ్స్ అన్నీ ఉన్నాయి కదా! వీటిని మనం ఆబ్జెక్ట్స్ అంటాం. ఈచ్ ట్యాబ్ ఈస్ ఎన్ ఆబ్జెక్ట్ హియర్. ఓకే. మన క్యాంపెయిన్ అనే ఆబ్జెక్ట్ తీసుకుందాం. క్యాంపెయిన్ అనే ఆబ్జెక్ట్‌లో సో, క్యాంపెయిన్ చేసేటప్పుడు క్యాంపెయిన్ నేమ్ వి కెన్ సే టీవీఎస్ స్కూటీ. ఇట్ ఈస్ యాక్టివ్ అండ్ టైప్ ఈస్ పబ్లిక్ రిలేషన్. స్టార్ట్ డేట్ మన క్యాంపెయిన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 9th. ఎండ్ డేట్ వచ్చేసరికి 10th. ఎక్స్‌పెక్టెడ్ రెవెన్యూ ఎంత కావాలి అనుకుంటున్నామంటే 50,000 అనుకుంటున్నాం సపోజ్. బడ్జెట్ కాస్ట్ 20,000 వేసుకున్నాము. ఈ ఫీల్డ్స్ అన్నీ మనం ఈ ఫీల్డ్స్ అన్నీ మనం రిక్వైర్డ్ ఫీల్డ్స్ మాత్రం ఫిల్ చేస్తాం. ఇక్కడికొచ్చేసరికి ఈ ఫీల్డ్స్ మన డేటా యొక్క ఫీల్డ్స్ అన్నమాట ఇవి. మనం సేవ్ కొట్టంగానే ఇక్కడ మనకి రికార్డ్ డేటా అనేది సేవ్ అవుతుంది. మన క్యాంపెయిన్‌లో మనకు రికార్డ్ అనేది సేవ్ అయింది విత్ దీస్ డీటెయిల్స్. ఈచ్ ఫీల్డ్ హావ్ ఎన్ వాల్యూ. ఓకే. ఆ వాల్యూ అనేది మొత్తం మన డేటాబేస్‌లో సేవ్ అవుతుంది. వన్స్ ఇక్కడ మనకి క్యాంపెయిన్ అనేది ఓకే అయిన తర్వాత ఈ క్యాంపెయిన్ నుంచి మనం లీడ్ అనేది క్రియేట్ చేస్తాము. ఓకే. ఈ లీడ్ వచ్చేసరికి వెంకట్ అనే పర్సన్. వెంకట్. లాస్ట్ నేమ్ కే. ఈమెయిల్ లెట్స్ సే vk@123 vk123@gmail.com. Phone blah blah. Company name, company let's say ABC. Title developer. ఇక్కడికి వచ్చేసరికి ఈ క్యాంపెయిన్ చేసే టైంలో ఈ వెంకట్ అనే పర్సన్‌కి ఇది నచ్చింది అని చెప్పి ఒక లీడ్ అనేది క్రియేట్ చేసాం. వన్స్ మనకి ఈ లీడ్ అనేది క్రియేట్ అయిన తర్వాత మనకి ఈ లీడ్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఈ లీడ్ నుంచి తన డీటెయిల్స్, తన ఫోన్ నంబరు, తన ఎంత రెవెన్యూ ఎంత మనీకి మన స్కూటీ అనేది తీసుకుంటున్నాడు మొత్తం అనేది ఇక్కడ ఇచ్చుకుంటాం అన్నమాట. ఇండస్ట్రీ వచ్చేసరికి లెట్స్ టేక్ ఫైనాన్స్. యాన్యువల్ రెవెన్యూ వచ్చేసరికి ఓకే. యాన్యువల్ 50,000 5 lakhs ఇచ్చాను. ఇక్కడ మన అడ్రస్ డీటెయిల్స్ అయన్నీ ఇచ్చుకోవచ్చు. ప్రస్తుతానికి నేను మామూలు డీటెయిల్స్ ఫిల్ చేశాను. ఈ లీడ్ అనేది సేవ్ అవుతుంది. వన్స్ మనకి లీడ్ అనేవాడు అప్రూవ్ ఇచ్చిన తర్వాత ఓకే. ఐ విల్ బై ఇట్ అని మనకి అప్రూవ్ ఇచ్చిన తర్వాత ఈ లీడ్ అనేది కన్వర్ట్ అయ్యిద్ది. ఎలాగా? అకౌంట్, కాంటాక్ట్, ఆపర్చునిటీకి. ఈ మూడిటికి కన్వర్ట్ అయ్యిద్ది. లెట్స్ సే ఫర్ ఏ లీడ్ అనేవాడు మన ప్రొడక్ట్‌కి ఓకే చెప్పిన తర్వాత మనకి 3 ఆబ్జెక్ట్స్ లాగా డేటా అనేది సేవ్ అయిద్దనమాట. ఓకే. ఈ 3 ఆబ్జెక్ట్స్ వచ్చేసరికి అకౌంట్, నెక్స్ట్ వన్ ఈస్ కాంటాక్ట్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఆపర్చునిటీ. వీటిలన్నిటికి ఇది పేరెంట్‌లా ఉండిద్దనమాట. దిస్ ఇస్ ద పేరెంట్. 3 ఆబ్జెక్ట్స్. 3 ఆబ్జెక్ట్స్ వచ్చేసరికి అకౌంట్, నెక్స్ట్ వన్ ఈస్ కాంటాక్ట్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఆపర్చునిటీ. వీటిలన్నిటికి ఇది పేరెంట్‌లా ఉండిద్దనమాట. దిస్ ఇస్ ద పేరెంట్.
ఇది మనకి అకౌంట్ కి పేరెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆపర్చునిటీస్ కి పేరెంట్ అనమాట ఇది. సో అకౌంట్ కి పేరెంట్, ఆపర్చునిటీకి పేరెంట్ అనమాట ఇది మనకి. సారీ. సో అకౌంట్ కి పేరెంట్, మన ఆపర్చునిటీకి కూడా ఇదే పేరెంట్ అనమాట మొత్తం. యూజర్ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఈ అకౌంట్ కి అండ్ కాంటాక్ట్ కి అండ్ ఆపర్చునిటీకి అకౌంట్ అనేది మెయిన్ అనమాట. ఒక పర్సన్ అనే అతను తన కాంటాక్ట్ డీటెయిల్స్ చేంజ్ చేయొచ్చు అండ్ తన నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది చేంజ్ చేయొచ్చు. నేనున్నాను, నాకు వచ్చేసరికి నా కాంటాక్ట్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు, నా ఈమెయిల్ ఐడి చేంజ్ అవ్వచ్చు, నా ఫోన్ నెంబర్ చేంజ్ అవ్వచ్చు, కానీ నా యొక్క డీటెయిల్స్ అనేది సేమ్ లా ఉంటుంది, ఒకటే ఉంటాయి నా డీటెయిల్స్. అందుకే అకౌంట్ అనేది సేమ్. ఆపర్చునిటీకి వచ్చేసరికి నేను ఒక బైక్ కొన్న తర్వాత ఇంకో బైక్ కొనొచ్చు, లేకపోతే ఇంకొక డీల్ అనేది చూసుకోవచ్చు. అలా నా యొక్క డీటెయిల్స్ మీద నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉండొచ్చు. సో నేననేవాడిని ఇక్కడ సింగిల్ పర్సన్, కానీ నాకు వచ్చేసరికి నా రికార్డ్స్ అనేవి మల్టిపుల్ అవుతున్నాయి. అందుకే కాంటాక్ట్. సో నేను పేరెంట్ అయితే, అకౌంట్ అనేది పేరెంట్ అయితే కాంటాక్ట్ అనేది చేయలేదు. ఒక పేరెంట్ కి 2 పిల్లలు ఉండొచ్చు, 3 పిల్లలు ఉండొచ్చు. అలాగే ఇక్కడ ఒక అకౌంట్ కి నెంబర్ ఆఫ్ 3 కాంటాక్ట్స్ అని 2 కాంటాక్ట్స్ ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉండొచ్చు. సేమ్ యాజ్ వెల్ ఆపర్చునిటీకి యాజ్ వెల్. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ లీడ్ అనేది మనం అతన్ని ఫాలో అప్ చేయాలనుకుంటే ఒక టాస్క్ క్రియేట్ చేయడమే, కాల్ చేసి మాట్లాడడమే కానీ, ఒక మీటింగ్ పెట్టడమే కానీ, ఒక ఈమెయిల్ ద్వారా ఫాలో అప్ చేయడమే కానీ యూజర్స్ అనేవాళ్ళు ఫాలో అప్ చేస్తారు. ఓకే. ఒక టాస్క్ క్రియేట్ చేసి అతనితో మాట్లాడడమా, లేకపోతే కాల్ చేసి తనతో కన్వర్జేషన్ చేసి మన ప్రొడక్ట్ అనేది తీసుకోమని చెప్పడమా, ఒక ఒక షెడ్యూల్ ఈవెంట్ పెట్టి తనని ఇన్ పర్సన్ గా కలిసి వెళ్ళి మాట్లాడడమా, ఒక ఈమెయిల్ ద్వారా ఈమెయిల్ టు ఈమెయిల్ కన్వర్జేషన్ చేసుకోవడం అనేది ఇక్కడ మనం చూస్తాం అనమాట. సో వన్స్ ఇది అతను ఓకే చెప్పిన తర్వాత, సరే నేను తీసుకుంటా అన్న తర్వాత, సో మనకొచ్చేసరికి ఇతని పేరు మీద అకౌంట్, కాంటాక్ట్, ఆపర్చునిటీ ఈ 3 క్రియేట్ అవుతాయి అనమాట ఎట్ ఎ టైం. ఓకే. ఎట్ ఎ టైం ఈ 3 క్రియేట్ అవుతాయి. ఓకే. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ కన్వర్ట్, మనకి ఇక్కడ చూసుకుంటే అకౌంట్ ఏబీసీ అనేది క్రియేట్ అయింది, కాంటాక్ట్ అనేది క్రియేట్ అయింది అండ్ ఆపర్చునిటీ అనేది క్రియేట్ అయింది. సేమ్ అకౌంట్ ఫర్ అకౌంట్ ఇస్ ఎ పేరెంట్. యూ కెన్ సీ అకౌంట్, సేమ్ అకౌంట్ కి 3 దీస్ 2 కాంటాక్ట్ అండ్ ఆపర్చునిటీ అనేది మనకి కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ద అకౌంట్, సో అకౌంట్ లో చూసుకుంటే దీనికి 2 కాంటాక్ట్స్ అండ్ 1 ఆపర్చునిటీ ఉంది. ఓకే. సో ఇక్కడికి వచ్చేసరికి మన యొక్క లీడ్ కన్వర్షన్ అనేది చూసాము. అప్ టు నౌ ఎనీ డౌట్స్? టూ కాంటాక్ట్స్ వచ్చాయి. ఐ మీన్ ఫస్ట్ ఏబిసి. యా. సో నాకు వచ్చేసరికి దీని మీద నాకు ఆటోమేషన్ ఉందన్నమాట, దానివల్ల వచ్చినాయి. ఆటోమేషన్ ఉంది దీనికి. ఓకే. యా. సో ఇది వచ్చేసరికి మనకి లీడ్ అనేది కన్వర్ట్ అయిన తర్వాత అకౌంట్, కాంటాక్ట్, ఆపర్చునిటీ 3 క్రియేట్ అయినాయి. అకౌంట్ కి కాంటాక్ట్ అండ్ ఆపర్చునిటీ లింక్ అయింది. సో ఇక్కడికి వచ్చేసరికి కాంటాక్ట్ లో తన డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ మెన్షన్ ఇక్కడ మనం స్టోర్ చేసుకుంటాము. లైక్ తన ఫోన్ నెంబర్, హోమ్ ఫోన్, ఈమెయిల్, ఫ్యాక్స్, ఎవ్రీథింగ్. ఓకే. సో నెక్స్ట్ ఆపర్చునిటీకి వచ్చేసరికి తను ఎంత మనీతో కొంటున్నాడు ఏంటి అనేది ఇక్కడ మనం డీల్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఆపర్చునిటీకి వచ్చేసరికి ఇతను వచ్చేసరికి 50,000 పెడుతున్నాడు అనుకుంటే, ఓకే, సో దీన్ని మనం ట్రాక్ చేయొచ్చు. సో ఎక్కడికి వచ్చేసరికి క్వాలిఫికేషన్, నీడ్ అనాలిసిస్, వాల్యూ ప్రొపగేషన్. సో ఇదేంటంటే మనకి డిఫరెంట్ స్టేజెస్ అనమాట. సో వన్స్ యూజర్ అనేవాడు మనకి ఓకే చెప్పిన తర్వాత అతను ఏం చెప్పాడు, క్లోజ్డ్ 1 క్లోజ్డ్ లాస్ట్, అంటే ఓకే చెప్పాడా, నో చెప్పాడా అని మనం చూసుకోవచ్చు. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ క్లోజ్డ్ 1 అయితే, సో ఆపర్చునిటీ అనేది దిస్ ఆపర్చునిటీ ఆల్రెడీ ఆటోమేషన్ ఉందన్నమాట, సారీ. సో ఆపర్చునిటీ అనేది మనకి క్లోజ్ అవుతుంది. సో ఎక్కడికి వచ్చేసరికి మనకి ఏ ప్రొడక్ట్ కొంటున్నాడు ఏంటి అనేది ఇక్కడ డీటెయిల్స్ యాడ్ చేస్తాం అనమాట, ప్రొడక్ట్ అనేది. సో ఇప్పటి వరకు తన డీటెయిల్స్ చూసాము. ఇప్పటికి ఏంటంటే తన ఏ ప్రొడక్ట్ కొంటున్నాడు ఏంటి అనేది, ఆ ప్రొడక్ట్ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ చూస్తాం అనమాట.
సో ప్రోడక్ట్కి వచ్చేసరికి ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనం చూసుకుంటే యాడ్ ప్రోడక్ట్ అని ఉంది. సో మనం ఇక్కడ ప్రోడక్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మీ ప్రొడక్ట్స్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ప్రొడక్ట్స్ యాడ్ చేసుకొని, సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ నెక్స్ట్, సో ఇక్కడ మనకి ఎంత క్వాంటిటీ, ఈ యొక్క ప్రొడక్ట్ ఎన్ని క్వాంటిటీ తీసుకుంటున్నాడు ఏంటి అనేది ఇందులో ఉండిద్ది అనమాట. సో ప్రొడక్ట్ అనేది ఈ క్వాంటిటీలో తీసుకొని ఏ డేట్లో తీసుకున్నాడు దాని మీద ఒకటి చిన్న లైన్ ఆఫ్ డిస్క్రిప్షన్. సో ఈ సేల్స్ ప్రైస్ ఎంత ప్రైస్కి తీసుకుంటున్నాడు ఏంటి, సో ఇందులో ఏమైనా డిస్కౌంట్ ఇవ్వచ్చా, ఈ ప్రైజెస్ చేంజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ చేంజెస్ చేసుకొని సేవ్ అనేది క్లిక్ చేసిన తర్వాత మన యొక్క డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ మన ఎన్ని ప్రొడక్ట్స్ కొంటున్నాడో దాని యొక్క ప్రైజెస్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ అమౌంట్ ద్వారా మనకు చూపించిద్ది అనమాట. సో ఇప్పుడు యూజర్ అనేవాడు వచ్చి తన డీటెయిల్స్ ఇచ్చి ఫస్ట్ మనం క్యాంపెయిన్ ఒకటి పెట్టాము. ఓకే, ఆ క్యాంపెయిన్ నుంచి ఒక యూజర్ అనే వాళ్ళు వచ్చారు. ఆ యూజర్కి మనం ఆ యూజర్ ఓకే చెప్పిన తర్వాత అకౌంట్ కాంటాక్ట్ ఆపర్చునిటీని క్రియేట్ చేసాము. అకౌంట్ అనేది తన డీటెయిల్స్ స్టోర్ చేసుకునేది, కాంటాక్ట్ అనేది తన కాంటాక్ట్ తను ఎలా అప్రోచ్ అవ్వచ్చు, హౌ మెనీ వేస్ వీ కెన్ అప్రోచెస్ అన్ని మనం కాంటాక్ట్ లో చూసుకుంటాం. ఆపర్చునిటీ తను ఎంత అమౌంట్ డీల్ చేస్తున్నాడు, ఎలా డీల్ చేస్తున్నాడు, తన స్టేజ్ ఏంటి, మొత్తం ఆపర్చునిటీలో చూసుకోవచ్చు. సో ఆపర్చునిటీకి వచ్చేసరికి మనం అతను ఏ ప్రోడక్ట్ కొంటున్నాడు, ఎన్ని క్వాంటిటీ కొంటున్నాడు, ఎప్పుడు కొంటున్నాడు అనేది మొత్తం మనం ఆపర్చునిటీలో మొత్తం డీల్ చేస్తామంట. తను పే చేసిన ప్రొడక్ట్స్ కి తన మొత్తం మనకంతా వచ్చిన అమౌంట్ 1,85,000 వచ్చింది. సో ఇదంతా మనం ఇక్కడ సేవ్ చేసుకుంటాం. సో దీనికి వచ్చేసరికి మనకి ఇక్కడ మనకి PDF లో జనరేట్ చేసుకుని తనకి ఆటోమేటిక్గా ఇచ్చేస్తాం అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ కోట్ అని, కోట్ అని, ఆర్డర్స్ అని, ఎన్ని ఆర్డర్స్ ఇచ్చాడు, ఎంత కోట్ అయింది మనకి మొత్తం అనేది చెక్ చేసుకుంటాం అనమాట. సో ఇదంతా సేల్స్ ప్రాసెస్ కింద వచ్చేది. సో మనం ఇందులో వచ్చేసరికి మనం ఈ ప్రాసెస్ ని ఎలా డెవలప్ చేయొచ్చు, లైక్ ఈ ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఈ వాల్యూస్ ఎలా స్టోర్ చేసుకోవచ్చు, ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం. సో అప్ టు నో ఎనీ డౌట్స్? Hi Venkat, this is Srihari. Yeah, hi. Yeah, Srihari. Yeah, hi Venkat. Earlier we discussed about sandboxes. Sandboxes type Yeah. is. So we Okay. have 4 types of sandboxes: developer Yes. pro, full, partial, Hmm. and one more sandbox. So what is the Developer difference sandbox. between, yes, so what is the difference between full and 4 types? Do you have any differences for that? Yeah. So developer sandbox and developer pro sandbox will be work on like enhancements. So we don't have real-time data. We will be stored in developer and developer pro sandbox, but we can do the developments and we can test it there. We can test there. So we cannot push our data directly to the production from the developer and developer pro sandboxes. We need to push our data to full copy or partial. Then we need to push our data to production. So this is the step. Coming to the full copy and partial, so we can use our real-time data there. So we can fetch the real-time data from there, and we can use that real-time data for our enhancements and requirements. So we can directly push our data from full copy and partial copy sandbox to directly Salesforce production. Okay, is a full or partial means it has equal data, or is there any difference? Maybe any so full copy in the sense full copy and partial copy, some of differences are there. So there are have limited access, and full copy will get some of the data of the users, but partial copy will get all the data. As compared to full copy, we have all the production data into partial copy data. Partial or full? So partial. No, I think as per my knowledge, full it means full sandbox means is copy mirror of the production. Mirror of the production. Yeah. We have a limited record accesses. We cannot do all records. Certainly, for example, one object have 1,000 records. We have only 500 records is there. Is it correct? Somewhat. Maybe. Yeah. Correct only. So some clash is there. So we have limited data in the full copy. Sorry, partial copy. Full copy is the replication, correct only. Yeah.
Yeah, Thanks one for more. confirmation. Yeah. Yeah, sorry, it's not an issue. Yeah. So one more thing, just earlier we discussed about the campaign. So we have Yeah. total 4 objects: campaign, Yeah. account, contact, and opportunities. What is the Yes. relationship between 4 objects? So we have So any? Yeah, please. so for the account is the parent of contact and opportunity. Okay. So opportunity is the child and account is the parent. Okay. So same way as well as contact is the child and the account is a parent. And Okay. lead we have from the lead after converting there is a special relationship. So lead will be disappear from the from the leads after converting the lead into opportunity and contact. So we cannot find the leads there. So it is automatically change their status and it will be ignored, you can say. So we I can't able think to see the lead. Yeah. it's a lead means his account is new No, account. lead is not an account. Lead Okay. will be the account after conversion. After conversion. After conversion. Yeah. Okay. What about that campaign? That is the main objective. So main object is campaign. The campaign is it will have the relation with the opportunity, What is the and there relationship? is I'm asking because so because it is campaign is in the parent, and opportunity is the child. okay. Yeah. Okay. Only It's a one connection with that. Yeah. Yeah. what do you mean by yeah, what do you mean by like a campaign is a parent object? We have 3 child objects: the account, Yes. contact, and opportunities. Yes. What do you mean to say? No. So Campaign will be connected to only one opportunity. Sorry, only opportunity. Campaign is a parent and child is a opportunity. Opportunities have number of opportunities, we can say. okay. Yeah. We do not have any relationship with account and contacts. Yes. Yeah. No contact. Yes. Campaign will be not be connected to any contact or and accounts. I think we because we without contacts we cannot do any campaign. Yes, because if let's say example, so you have one product without campaign. Okay. For example, if you go into the market and Okay. you have to build the so you arrange the one campaign. So Okay. lead so now accounts is not coming to the campaign. Leads will come. Leads, not accounts. Leads. Okay, If that leads say okay means they will convert to accounts and contacts and opportunities. leads will come out, and what is the main priority in the leads or accounts? Account means is the like Leads are the main one. So leads are the main one. Once they are approved, okay, I will buy your product. So then the lead is going to convert to account, contact, and opportunity. okay. You want to say Yeah. like okay, I got it. You got it right? Yes. Okay. So from this is an app. Okay. So in this app, we have different objects. What is the work going on there? We can decide inside the app. Okay. So we will do one thing. We will create an app and we will work on this. So let's say I will take as airlines, not airlines. So we will do hiring management. So hiring management is called like a hiring process. సో మనకు వచ్చేసరికి హైరింగ్ ప్రాసెస్ లో మన క్యాండిడేట్స్ అనే వాళ్ళు వచ్చి బయట నుంచి క్యాండిడేట్స్ అనే వాళ్ళు వచ్చి ఆ క్యాండిడేట్స్ కి ఇంటర్వ్యూ అయిందా లేదా, ఏ టైంకి ఇంటర్వ్యూ ఉంది, ఏ టైంకి ఇంటర్వ్యూ అయిపోయింది. సో ఆ ఇంటర్వ్యూ డీటెయిల్స్ అండ్ ఆ వెళ్ళేటప్పుడు ఆ క్యాండిడేట్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అన్ని తీసుకొని ఒక ఆబ్జెక్ట్ మనం ఒక చిన్న మినీ ప్రాజెక్ట్ టైప్ చేద్దాము. సో అది వచ్చేసరికి మన హెడింగ్ వచ్చేసరికి హైరింగ్ మేనేజ్మెంట్. సో ఇందులోకి వచ్చేసరికి మీకు చెప్పే టాపిక్స్ అడ్మిన్ టాపిక్స్ అన్ని కవర్ చేసేద్దాం ఇందులో. సో we will start with an object. సో ఇది మనకి సెటప్ అనమాట. సో యూ కెన్ సీ ద గేర్ ఐకాన్ హియర్. సెటప్ అంటారు దీన్ని. సో సెటప్ లోకి వెళ్తే హియర్ వి కాల్డ్ an ఆబ్జెక్ట్ మేనేజర్. ఓకే. మన ఆబ్జెక్ట్స్ యొక్క డేటా, మన ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ఆబ్జెక్ట్ లో ఉన్న ఫీల్డ్స్ అన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆబ్జెక్ట్ లో ఉన్న యొక్క ఫీల్డ్సే కానీ
ఆబ్జెక్ట్ లో ఉన్న యొక్క పేజ్ లోడ్స్ కానీ అన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో లెట్స్ సే హియర్ మనకి అకౌంట్ అనే ఆబ్జెక్ట్ ఉంది. అకౌంట్ లో మనం ఒక న్యూ ఫీల్డ్ ని క్రియేట్ చేయాలన్నా అండ్ ఈ లేఅవుట్ మార్చాలన్నా ఇక్కడ ఉన్న డేటా ఉంది కదా, దీన్ని కాంపాక్ట్ లేఅవుట్ అంటే దీన్ని మార్చాలన్నా సో ఎనీథింగ్ విల్ బి పాసిబుల్ ఇన్సైడ్ ద ఆబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ మనకి ఒక కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ మనకి క్రియేట్ అనే ఆప్షన్ బటన్ దగ్గర మనకి క్రియేట్ కస్టమ్ ఆబ్జెక్ట్ అనే బటన్ ఉంటుంది. సో కస్టమ్ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ నేమ్ అనేది అది ఏం ఆబ్జెక్ట్ ఇదంతా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో మన ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసరికి క్యాండిడేట్. ఓకే, స్టూడెంట్ నేమ్ ఇస్ క్యాండిడేట్. సో దీనికి వచ్చేసరికి క్యాండిడేట్ నేమ్ అనేది ఇది స్టాండర్డ్ నేమ్ అనమాట. ఒక ఫీల్డ్ అనేది సేల్స్ ఫోర్స్ అనేది క్రియేట్ చేసేది స్టాండర్డ్ గా. సో దీనికి వచ్చేసరికి ఇవన్నీ పర్మిషన్స్ 1 by 1 మనం తర్వాత డిస్కస్ చేద్దాము. సో దీనికి వచ్చేసరికి మనకి ట్యాబ్ క్రియేట్ చేయాలా వద్దా. సో హీర్ ఈ చెక్ బాక్స్ అనేది మనకి ట్యాబ్ క్రియేట్ చేయాలా వద్దా అని చూపించేదాం. దీన్ని మనం ట్యాబ్స్ అంటాము. సో ఈ ట్యాబ్స్ క్రియేట్ చేయాలా వద్దా అనేది ఈ చెక్ బాక్స్ డిసైడ్ చేసింది అనమాట. సో ట్యాబ్ క్రియేట్ చేయాలని చెబితే సో సేవ్ కొట్టిన వెంటనే మనకి సో ఇక్కడ ట్యాబ్ క్రియేట్ చేయడానికి ఆప్షన్ అనమాట. సో ఇక్కడ ట్యాబ్ స్టైల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా సరే. సో ఐ కెన్ సే హియర్ కీస్. I will select keys and I click on next. సో ఈ ట్యాబ్ ఏ యూజర్ కి అవైలబుల్ గా ఉండాలి, ఇది ప్రొఫైల్స్ అన్నమాట. దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం 1 by 1. సో ఇక్కడ మనకి ఇది మనకి యాప్స్ అన్నమాట. సో ఇది అప్లికేషన్స్ అన్నమాట. ఏ యాప్స్ లో ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది కనపడాలి అనేది. సో ఇది అన్నిటికీ దేనికి ఇవ్వకుండా నేను సేవ్ కొట్టాను. సో ఈ యాప్ అనేది నాకు హైరింగ్ మేనేజ్మెంట్ అనే ఒక యాప్ లో చూపించాలి. ఓకే, మనం ఇప్పుడు ఒక యాప్ క్రియేట్ చేయాలి. సో యాప్ వచ్చేసరికి ఇన్ ద సెటప్ క్విక్ ఫైండ్ బాక్స్ లోకి వెళ్ళి యాప్ మేనేజర్. సో యాప్ మేనేజర్ లోకి వెళ్తే ఇక్కడ మనకి ఆప్షన్ ఉంటుంది న్యూ లైట్నింగ్ యాప్ అని. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు మన యాప్ పేరేంటి అనేది ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు, హైరింగ్ మేనేజ్మెంట్. హైరింగ్ మేనేజ్మెంట్. సో నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. సో ఇక్కడ మనకి ఏ ట్యాబ్స్ కావాలి అని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి నాకు క్యాండిడేట్ అనేది కావాలి. సో క్యాండిడేట్ అనేది ఇచ్చి నేను నెక్స్ట్ కొట్టి సేవ్ కొట్టి ఇక్కడ మనకి ఏ ప్రొఫైల్. సో అప్ టు నౌ ఐఎమ్ యూజింగ్ సిస్టమ్ అడ్మిన్ ఇచ్చి సేవ్ కొడితే సో ఇక్కడికి మన ఒక్కొక్క యాప్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ నేను ఇందులోకి వెళ్ళి దిస్ ఇస్ కాల్డ్ యాప్ లాంచర్. యాప్ లాంచర్ లో నాకు కావాల్సిన యాప్ ఇక్కడ మనకి సెర్చ్ చేసుకోవచ్చు, హైరింగ్ మేనేజ్మెంట్. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన యాప్ హైరింగ్ మేనేజ్మెంట్ అండ్ క్యాండిడేట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు మన క్యాండిడేట్ లో ఒక క్యాండిడేట్ వచ్చాడు అని చెప్పడానికి ఇక్కడ మనం క్యాండిడేట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. క్యాండిడేట్ లెట్స్ సే వెంకట్ అండ్ సేవ్. వెంకట్ అనే క్యాండిడేట్ అనే అతను వచ్చాడు. సో ఇతను ఏ పొజిషన్ కి అప్లై చేస్తున్నాడు, ఎవరు తీసుకుంటున్నారు ఇంటర్వ్యూ, ఏ టైంలో తీసుకుంటున్నారు టైము, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత తన దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి రివ్యూస్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ ని మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ లా క్రియేట్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ లో మన డేటా అనేది స్టోర్ చేసుకుంటాం. గాట్ ఇట్. సో ఇది మనకి ప్రాసెస్ అన్నమాట. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి యాప్ అంటే ఏంటంటే మన యొక్క డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఏ యాప్ లో స్టోర్ అవుతుంది అనేది మనం యాప్ లో చూసుకుంటాము. క్యాండిడేట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ లోకి వచ్చేసరికి ఈ యొక్క పర్టికులర్ డీటెయిల్స్ ని ఈ ఆబ్జెక్ట్ లో స్టోర్ చేసుకోవడానికి ఈ యొక్క పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది యూజ్ చేస్తాం. ఆబ్జెక్ట్ విల్ బి ద కస్టమ్ ఆబ్జెక్ట్. ఇది మనకి కస్టమ్ ఆబ్జెక్ట్ అంటారు. దీంట్లో మనకి స్టాండర్డ్ ఆబ్జెక్ట్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ మీన్ బై స్టాండర్డ్ అండ్ కస్టమ్? స్టాండర్డ్ అనేది మనకి సేల్స్ ఫోర్స్ ప్రొవైడ్ చేసే ఆబ్జెక్ట్ ని స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అంటాం. మనం ఓన్ గా క్రియేట్ చేసే ఆబ్జెక్ట్స్ ని కస్టమ్ ఆబ్జెక్ట్స్ అంటాం. గాట్ ఇట్? Yes, Venkat, I think I got it. Yeah. But what is the difference between standard and custom? How we can differentiate the standard and custom? So we can differentiate the standard and custom with the type. So we will discuss it first.
సో మనకి స్టాండర్డ్ లోకి వచ్చేసరికి ఆబ్జెక్ట్ నేమ్స్ అనేది ఏదైతే ఆబ్జెక్ట్ నేమ్ ఉంటుందో ఆ ఆబ్జెక్ట్ నేమ్ తో ఉంటుంది. సపోజ్ అకౌంట్ అనేది తీసుకుంటే దాని యొక్క ఏపీఐ నేమ్ అనేది అకౌంట్ లానే ఉంటుంది. సో మన ఇదే అకౌంట్ అనేది ఇది స్టాండర్డ్ అని ఎలా చెబుతా ఉంటే దాని యొక్క బేస్డ్ ఆన్ ఏపీఐ నేమ్. సో ఏపీఐ నేమ్ బేస్ చేసుకొని మనది స్టాండర్డా కస్టమా అని చూసుకుంటాం అనమాట. సో స్టాండర్డ్ ఆబ్జెక్ట్ ఎలా అయితే వర్క్ అవుతుందో కస్టమ్ ఆబ్జెక్ట్ కూడా అలానే వర్క్ అవుతుంది. లెట్స్ ఏ క్యాండిడేట్. సో క్యాండిడేట్ అనేది కస్టమ్ ఆబ్జెక్ట్. దీని యొక్క ఏపీఐ నేమ్ వచ్చేసరికి క్యాండిడేట్ అండర్ స్కోర్ సి. సో అండర్ స్కోర్ సి అనేది కస్టమ్ ఆబ్జెక్ట్ లా ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో వీ కెన్ డిఫరెన్షియేట్ విత్ ద ఏపీఐ నేమ్. సో ఏపీఐ నేమ్ ఎక్కడ ఉండిద్ది ఏంటి అంటే, సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ మేనేజర్ లోకి వెళ్తే ఇక్కడ అకౌంట్ లోకి వెళ్ళామంటే ఇక్కడ మనకి డీటెయిల్స్ లో యూ కెన్ సి ఏపీఐ నేమ్. ఏపీఐ నేమ్ ఇస్ నార్మల్ అకౌంట్ వితౌట్ అండర్ స్కోర్ సి ఎనీథింగ్. సో బట్ కమింగ్ టు ద క్యాండిడేట్, సో క్యాండిడేట్ కి వచ్చేసరికి ఏపీఐ నేమ్ చూసుకుంటే అండర్ స్కోర్ సి. ఓకే, so we can differentiate with the underscore c with the any two objects, whether it is a custom or it is a standard, anything. Got it? Yeah, Venkat, got it. Yeah, thank you. సో ఇక్కడ మనకి క్యాండిడేట్ అనే ఆబ్జెక్ట్ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసరికి క్యాండిడేట్ ఏ పొజిషన్ కి అప్లై చేస్తున్నాడు, ఈ పొజిషన్ అనేది ఏంటి అనేది మనం ఇక్కడ ఒక ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఆబ్జెక్ట్ నేమ్ ఇస్ పొజిషన్. ఏ పొజిషన్ కోసం వచ్చాడు. సేవ్ కొడితే ఇక్కడ మనకి పొజిషన్ కి వచ్చేసరికి ఏ పొజిషన్ కి ఎందుకు వచ్చాడు ఏంటి అనేది ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. సో వెంటనే ఇక్కడ నెక్స్ట్ కొట్టేసి ఆల్ ట్యాబ్స్, ఏ ట్యాబ్స్ కనబడకుండా సేవ్ కొట్టేసిన తర్వాత, సో దీనికి ఒక యాప్ కి ఇంకొక ట్యాబ్ అనేది యాడ్ చేయాల్సి వస్తే సింపుల్ గా మనం ఇది సెటప్ కి వెళ్ళకుండా సింపుల్ గా ఇక్కడ ఐకాన్ ఉంది కదా, సో ఈ ఐకాన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు పాపప్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే యాడ్ మోర్ ఐటమ్స్ అనే బటన్ ఉండిద్ది. ఇందులో ఆల్ లోకి వెళ్తే ఇక్కడ మనం ఏ ట్యాబ్ కావాలంటే ఆ ట్యాబ్ ని మనం ఇక్కడ ప్లస్ ఐకాన్ కొట్టి యాడ్ కొట్టేసుకోవచ్చు. సో యూ కెన్ సి ద candidate came and position also came. Position, let's say I have opened position for developer. ఓకే, సో పొజిషన్ వచ్చేసరికి నాది సేల్స్ ఫోర్స్ డెవలపర్. సో లెట్స్ సే ఒక్క పొజిషన్ కి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రావచ్చు. పొజిషన్ అనేది పేరెంట్ అవుతుంది, క్యాండిడేట్స్ అనేది చైల్డ్ అవుతారు. ఒక్క పొజిషన్ కి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది వాళ్ళు వస్తారు. ఓకే, ఒకే ఒక పొజిషన్ ఉంది పైన, కానీ దానికి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వస్తారు కాబట్టి పొజిషన్ అనేది పేరెంట్ అవుతుంది అండ్ క్యాండిడేట్స్ అనేది చైల్డ్ అవుతుంది. సో మనం ఈ రెండింటికి ఇప్పుడు లింక్ వేయాలి. ఈ వెంకట్ అనే అతను ఈ పొజిషన్ కి వచ్చాడు, ఈ సేల్స్ ఫోర్స్ డెవలపర్ పొజిషన్ కి వచ్చాడు అని లింక్ వేయాలి ఈ రెండింటికి. సో ఈ రెండింటికి లింక్ వేయాలంటే సో మనకి పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ అనేది క్రియేట్ చేయాలి with these two objects. For these two objects we need to create the relationship parent and child. So I am going to the child, candidate. So here in the fields and relationship there is option called fields and relationship. సో ఇక్కడ న్యూ అనే బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి లుకప్ రిలేషన్షిప్ ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసి దేనికి కావాలి ఇక్కడ మనకి, నేను పొజిషన్ కావాలనుకుంటున్నాను. ఈ పొజిషన్, ఈ యొక్క ఆబ్జెక్ట్ ఈ పొజిషన్ కావాలని చెప్పి అండ్ క్లికింగ్ ఆన్ సేవ్. System administrator, only I am giving an access to system administrator and clicking on save. So ఇక్కడ సేవ్ చేస్తే I will refresh here.
సో వెంకట్ అనే క్యాండిడేట్ ఇట్ ఈస్ నాట్ రిఫ్లెక్టెడ్. సో ఈ యొక్క క్యాండిడేట్ అనే పొజిషన్, ఈ క్యాండిడేట్ ఏ పొజిషన్కి వచ్చాడంటే సేల్స్ ఫోర్స్ డెవలపర్ అనే పొజిషన్కి వచ్చాడు. సో ఈ సేల్స్ ఫోర్స్ డెవలపర్ అనే పొజిషన్ విల్ హ్యావ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. ఓకే, గట్ ఇట్. సో మనకి ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఈ 2 ఆబ్జెక్ట్స్ లింక్ చేయడానికి మనకి రిలేషన్షిప్ అనేది యూజ్ చేస్తున్నాం, పేరెంట్ చైల్డ్. సో చైల్డ్ వచ్చేసి క్యాండిడేట్ అవుతుంది, పొజిషన్ వచ్చేసి పేరెంట్ అవుతుంది. సో దీనికి వచ్చేసరికి మనకి ఫీల్డ్స్ అనేది యూస్ అవుతాయి. సో ఫీల్డ్స్ వచ్చేసరికి ఈచ్ ఫీల్డ్ వీ హ్యావ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ సే టెక్స్ట్ is a field which can hold our text value. సో ఇక్కడ మనకి టెక్స్ట్ ఇది మనకి టెక్స్ట్ అనమాట. సో ఇక్కడ మనం వాల్యూ ఎంటర్ చేసే టెక్స్ట్ అనేది మనకి టెక్స్ట్ అనే ఫీల్డ్ డేటా టైప్ నుంచి వస్తుంది. దిస్ ఇస్ ద టెక్స్ట్ వాల్యూ. సో ఇట్ విల్ హ్యావ్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ నెంబర్స్, ఎనీ లెటర్స్, ఎనీ స్పెషల్ క్యారెక్టర్స్, ఏదైనా తీసుకునేది టెక్స్ట్ అనే వాల్యూ. ఓకే, సో మెయిన్ గా అన్నిట్లో మనం ఎక్కువ యూస్ చేస్తే టెక్స్ట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ చూసుకుంటే నెంబర్ అనేది మనకి నెంబర్ ఏదన్నా కావచ్చు. సో నెంబర్ అనేది తీసుకునేది మనకి ఓన్లీ నెంబర్స్. ఓకే, సో పర్సంటేజ్ అనేది మనకి డెసిమల్ లో ఉంటుంది, లైక్ 33.35%, 37.56%. సో అలా మనకి పర్సంటేజ్ అనేది క్యాల్కులేట్ అయింది. ఫోన్ నెంబర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది స్టోర్ చేసేవాడిని యూజ్ అవుద్ది. సో మీరు అడగొచ్చు నెంబర్ అనేది మనకి నెంబర్స్ తీసుకునేది, ఫోన్ అనేది నెంబర్స్ తీసుకునేది, డిఫరెన్స్ ఏంటని. సో మనకి ఫోన్ అనేది వచ్చేసరికి ఆటోమేటిక్ గా మన యొక్క ఫోన్ డేటా టైప్ లో చేంజ్ అయిపోతుంది, లైక్ బ్రాకెట్స్ 256 అని చెప్పి సంథింగ్ మన ఫోన్ నెంబర్ యొక్క టైప్ లో ఫోన్ అనేది చేంజ్ అయిపోయింది ఆటోమేటిక్ గా. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ మనం యూజ్ చేస్తూ ఉంటాం అప్కమింగ్ క్లాసెస్ లో. సో అప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ ఎలా వర్క్ అయ్యింది, ఎక్కడ వర్క్ అయ్యింది, ఎలా వర్క్ అయ్యింది అనేది డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో అప్పుడు we can discuss we created an app name called hiring management. సో హైరింగ్ మేనేజ్మెంట్ లో క్యాండిడేట్స్ ఎంతమంది వస్తున్నారు, వాళ్ళ పొజిషన్స్ ఏంటి, ఈ రెండు క్రియేట్ చేసాము. క్యాండిడేట్ వచ్చేసరికి ద పర్సన్, పొజిషన్ వచ్చేసరికి ఆ పర్సన్ ఏ పొజిషన్ అప్లై చేయడానికి వస్తున్నాడు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆ క్యాండిడేట్ కి ఎవరు తీసుకుంటున్నారు, ఇంటర్వ్యూ ప్రాసెస్. ఓకే, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏ టైంకి ఉంది, ఏ టైంకి షెడ్యూల్ అయింది, ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అతని రివ్యూస్ ఏంటి, వెంకట్ అనే పర్సన్ యొక్క రివ్యూస్ ఏంటి, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేద్దాం. ఈ డిస్కషన్ టైంలో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ అనేది కవర్ అయింది. ఓకే, ఈ కవర్ అయ్యే గ్యాప్ లోనే మనం పేజ్ లేఅవుట్స్ అంటే ఏంటి, రికార్డ్ టైప్స్ అంటే ఏంటి, బటన్స్ అంటే ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేద్దాం. ఇటు మనకి వీటి గురించి డిస్కస్ చేసినట్టు ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇలా మనకి ఒక యాప్ అనేది క్రియేట్ చేసినట్టు కూడా ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద ప్లాన్ ఫర్ అప్కమింగ్ క్లాసెస్. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్? ఈ లుకప్ రిలేషన్ చైల్డ్ లోనే క్రియేట్ చేయాలా? ఐ మీన్ చైల్డ్ లోనే కదా, అంటే చిల్డ్రనే కదా మీ పేరెంట్ ఎవరైనా అడిగేది. ఓకే ఓకే గుడ్. ఓకే, నార్మల్ గా మనం మాట్లాడుకుంటే యా. సో మనకి లుకప్ అనేది ఫీల్డ్ మనకి ఎక్కడైతే ఏ ఫీల్డ్ అయితే అవసరమో ఆ ఫీల్డ్ దగ్గరే ఆబ్జెక్ట్ దగ్గరే ఫీల్డ్ క్రియేట్ చేస్తాం. లైక్ ఇక్కడ నాకు పొజిషన్ అనే ఫీల్డ్ అవసరం కాబట్టి ఈ చైల్డ్ రికార్డ్ అనేది ఈ రికార్డ్ అనేది ఈ పేరెంట్ కి లేదు కాబట్టి నేను లుకప్ ఎప్పుడైనా సరే క్రియేట్ చేసినప్పుడు చిల్డ్రన్ లోనే క్రియేట్ చేస్తాము, నాట్ పేరెంట్. ఓకే, ఈ డిజైన్స్ మొత్తం మనకి బిఏ నుంచి వస్తుంది అనమాట. ఏ లుకప్ ఏది ఏదంటే పేరెంట్ ఏంటి, చైల్డ్ ఏంటి, ఈ ఆబ్జెక్ట్స్ కి ఏ రిలేషన్ ఉండాలి అనేది వస్తుంది మనకి. మనం ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనమే చేస్తాం, ఇంక్లూడింగ్ టెస్టింగ్. ఓకే, యా. సో ఇవాళ క్లాస్ లో ఏమైనా Hi, డౌట్స్ ఉన్నాయా? యా, హాయ్. Venkat. So, Yes. how many types of relationship we have, Venkat? Like only lookup or is there any other things? Lookup relationship we have, master relationship we have,
lookup, master Okay. master relationship, and one-to-one, many-to-many. So we will discuss each and everything. Okay. Okay. Yeah. Because so lookup master detail, is there any differences? Um, lookup and master detail. Yes. Yes. సో లుకప్ లోకి వస్తే సో కమింగ్ టు ద లుకప్, సో మనకి ఈ పేరెంట్ చైల్డ్ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ అనేది చెప్పింది అనమాట. సో మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ లోకి వచ్చేసరికి సేమ్ అదే చెప్పిద్ది. కానీ ఏంటంటే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ లో ఆ చైల్డ్ లో ఉన్న డేటా మొత్తం తీసుకొని వచ్చేది, ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ తో సహా. సో ఇఫ్ యూ వాంట్ టు కౌంట్ ఏ ఫీల్డ్, సో ఇఫ్ యూ వాంట్ టు కౌంట్ ఎనీ ఫీల్డ్సే కానీ, దాని యొక్క సమ్మే కానీ, దాని యొక్క మినిమం వాల్యూ కానీ, మాక్సిమం వాల్యూ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ మైనర్ డీటెయిల్ అనేది మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఉంటేనే వచ్చింది. సో మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మనకి ఒక ఫీల్డ్ అనేది ఆటో పాపులేట్ అయింది, ఆటో యాక్టివేట్ అయింది, యాక్టివేట్ అయింది. ఆ ఫీల్డే రోల్ అప్ సమ్మరీ నీకు కావాలంటే టూ ఆబ్జెక్ట్స్ కి ఖచ్చితంగా మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఉంటేనే రోల్ అప్ సమ్మరీ ఫీల్డ్ అనేది యాక్టివేట్ అయింది. ఓకే. ఓకే. యా. లుకప్ లోకి వచ్చేసరికి ఓన్లీ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఉంటుంది, డీటెయిల్స్ అనేది తీసుకొచ్చింది అంతే. మోర్ పవర్ఫుల్ ఇస్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. Okay. Okay. ఓకే. యా. Okay. So how many we can create it for master detail relationship? Is there any specific limit, or we can create anyone, any number of? ఓ ఎస్, దేర్ ఇస్ ఎ నెంబర్. సో లుకప్ లోకి వచ్చేసరికి మనకి సారీ, సో లుకప్ రిలేషన్షిప్ వచ్చేసరికి మనకి ఇన్ని పర్టికులర్ అని ఏమి ఉండదు. కమింగ్ టు మాస్టర్ డీటెయిల్ వచ్చేసరికి ఓన్లీ టూ మనం క్రియేట్ చేయగలం. ఓన్లీ టూ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్స్ విత్ ఇన్ ద టూ ఆబ్జెక్ట్స్. Within the two objects means how we can be can because how can you సో ఇక్కడ identify సో this ఇక్కడ మనకి mark? సో ఇన్ దిస్ వన్ వీఆర్ క్రియేటింగ్ వన్, లెట్స్ అజ్యూమ్ వీ హ్యావ్ ఎ క్యాండిడేట్ ఆబ్జెక్ట్. సో క్యాండిడేట్ ఆబ్జెక్ట్ కి మనం పొజిషన్ అనేది మాస్టర్ డీటెయిల్ క్రియేట్ చేసామంటే మనం టూ మాస్టర్ డీటెయిల్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మాక్సిమం టూ రిలేషన్షిప్స్ మాస్టర్ డీటెయిల్. ఓకే. Okay. లుకప్ వచ్చేసరికి మనకి మాక్సిమం నాకు తెలియదు కానీ ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ నెంబర్, బట్ వీ కెన్ క్రియేట్ మోర్ యాజ్ పాసిబుల్. So for example, in Okay. lookup sheet, for example, but unfortunately I have deleted the parent object, parent Yeah. record. So So correct. what will happen? The best question you ask. So lookup లోకి వచ్చేసరికి there is no dependency. Child will not dependency on parent in the lookup. So coming to the master detail relationship, so parent parent is the main one. It is dependency on child. If you delete the parent, child will automatically get deleted. Coming to the lookup, if you delete the parent record, child record will not affect. Got it? Okay. మాస్టర్ Okay. డీటెయిల్ లో పేరెంట్ మీద ఫుల్ గా డిపెండ్ అయి ఉంటుంది. పేరెంట్ ఒకవేళ డిలీట్ అయ్యాడా, దాని యొక్క చైల్డ్స్ మొత్తం డిలీట్ అవుతాయి. కమింగ్ టు ద లుక్అప్, సో పేరెంట్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే. ఒకవేళ Okay. పేరెంట్ డీటెయిల్ అయినా చైల్డ్ ఏం కాదు, నేను ఉంటానని ఉండిద్ది అనమాట. Okay. Got it? Okay. Yeah. Yes, yes, Venkat. Yeah. Thank you. So if you guys any doubt, anyone? Yeah. Thank you. We'll see you tomorrow. Got it. Thank you guys. Thank you. Also, we can use